హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్. సో ఇవాళ నేను చేసిన ట్రేడ్ని క్విక్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవ్వడానికి మంచి గ్రీన్ క్యాండిల్, ఓకే, ఒక లెవెల్ దగ్గర, ఓకే. ఇక్కడ కూడా నిఫ్టీ చూస్తే ఒక గ్రీన్ క్యాండిల్, అంటే తర్వాత కూడా ఇంకో గ్రీన్ క్యాండిల్, తర్వాత రెడ్, గ్రీన్. ఒక కన్ఫర్మేషన్ వచ్చి నేను నిఫ్టీని చూసి నేను బై చేశాను, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బై చేశాను. బట్ ఇమీడియట్గా పొజిషన్ అనేది రివర్స్ అయింది. ఇక్కడ చూసారు కదా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. బట్ నేను నిఫ్టీని బ్లైండ్గా గుడ్డిగా నమ్మాను. ఓకే, లేదు ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ ఎంతవరకు వెయిట్ చేద్దాం. ఈ లెవెల్ నుంచి ఎక్కడైనా మనకి రివర్స్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వనంత వరకు. అంటే అది చాలాసేపు తిరిగి ఇక్కడ ఈ లెవెల్లో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది కిందికి వెళ్తుందని. ఓకే, సో అప్పటి వరకు నేను చాలా వెయిట్ చేశాను, కన్ఫ్యూజన్ అనమాట. సో ఇక్కడ ఇది బ్రేక్ అవ్వగానే నాకు ఏమైందంటే, ఈ బ్లూ లైన్ చూసారా ఇక్కడ ఈ బ్లూ లైన్ చాలా పవర్ఫుల్ లైన్ అనమాట. ఇక్కడ సపోర్ట్ తీసుకొని జనరల్లీ పైకి వెళ్తుందని నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని ఇక్కడ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ బై చేశాను. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ బై చేశాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ బై చేసి మళ్ళీ పైకి వెళ్ళి కింద పడ్డది. చాలా కన్ఫ్యూజన్. దాని తర్వాత ఒక రివెంజ్ ట్రేడింగ్లా జరిగింది ఇవాళ. సో హెవీ లాస్ చెప్పాలి అంటే. నేను చేసిన తప్పు ఏంటంటే, ఈ నిఫ్టీని బ్లైండ్గా ఫాలో అయ్యాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్గా ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, సెల్ మోడ్లోకి వెళ్ళిపోయింది కదా, బేరిష్గా అయిపోయింది కదా. ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయి ఇక్కడే సెల్ చేయాల్సింది. తొందరగా సెల్ చేస్తుంటే మనకి అట్లీస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చినప్పుడు మన ప్రాఫిట్స్ అని కవర్ అయ్యి ఏదో చిన్న ప్రాఫిట్స్ అన్న బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. బట్ నేను చేయలేదు. నిఫ్టీ కంప్లీట్గా బ్రేక్అవుట్ లేదు, నిఫ్టీయే కరెక్ట్ మనకి. ఒకసారి నిఫ్టీ జనరల్ నిఫ్టీ చూస్తే ట్రేడ్ చేస్తాం కదా, నిఫ్టీ కరెక్ట్ ఇండికేటర్ అని చూసుకొని నేను వెయిట్ చేశాను. నిఫ్టీ దెబ్బేసేసింది, చాలాసేపు వరకు వెయిట్ చేశాను. దాని తర్వాత కూడా పడిపోయింది. ఇంకా చూసారు కదా, ఒక రకంగా చెప్పాలంటే సైడ్ వేస్ మార్కెట్ లేదు. నేను ఒకవేళ ఇక్కడే సెల్ చేస్తుంటే, ఫస్ట్ బై చేశాను కదా, ఇమీడియట్ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అనే పొజిషన్ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే ఇక్కడ సెల్ చేస్తుంటే మనకి ఈజీగా ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి మన ప్రశాంతంగా. ఓకే, సో అది ఇవాళ నేను చేసే తప్పు. నేను చేయాల్సింది ఇది, నేను చేయాల్సింది ఇక్కడ రివర్స్ అవ్వగానే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ రివర్స్ అవ్వగానే ఇమీడియట్గా సెల్ చేసేయాలి, పొజిషన్ రివర్స్ చేసుకుని. బట్ నిఫ్టీ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయిందో వెయిట్ చేసాను పైకి వెళ్తుందేమో అని. అదే నా తప్పు. ఇప్పుడు ఇవాళ గెయినర్స్ అండ్ లూజర్స్ చూద్దాం. ఫస్ట్ లూజర్స్ చూద్దాం మనం. లూజర్స్లో ఒక 2 స్టాక్స్ తీసుకుందాం. తీసుకొని ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఐడెంటిఫై చేద్దాం మనం. హిందాల్కో తీసుకుందాం. సో ఇది టాప్ లూజర్ స్టాక్ కాబట్టి, ఓకే, ఒక డోజీ క్యాండిల్, రెడ్ క్యాండిల్. ఓకే, ఇక్కడ సమ్వేర్ సెల్ చేయొచ్చు మనం. ఈ క్యాండిల్ ఓపెన్ అయినా కానీ, ఓపెన్ అవ్వకుండా ముందు కానీ, వన్స్ ఇది క్లోజ్ అయినాక ఇక్కడ సెల్ చేస్తే మనకి టార్గెట్ వస్తుంది రెడ్. ఓకే, మన టార్గెట్స్ రెడ్ కదా, అట్లీస్ట్ మన టార్గెట్ రీచ్ కాకపోతే ఇక్కడ మిడ్ అని ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, సో చూసారు కదా, మిడ్ అని రీచ్ అయింది. ఇక్కడ మిడ్ రీచ్ అయింది ఈ లెవెల్కి. ఇప్పుడు ఈ లెవెల్ అంటే మన టార్గెట్ ఇది, టార్గెట్కి మిడ్ ఇది. ఇక్కడ వరకైనా వెయిట్ చేసి ఎగ్జిట్ అయిపోవచ్చు. మనకి ప్రతిసారి టార్గెట్ హిట్ అవుతుంది రూల్ ఏం లేదు మనకి. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజెస్. ఓకే, ఈ ట్రేడ్ చూసారా, కొంచెం కన్ఫ్యూజ్ ట్రేడ్ అండి ఇవాళ. ఫస్ట్ రెడ్, గ్రీన్, రెడ్. ఓకే, ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మనకి ఈ లెవెల్ నుంచి రివర్స్ అయ్యి పైకి వెళ్ళి ఈ లెవెల్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మనం ఈ లెవెల్ బ్రేక్ అయినాక కన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ లెవెల్కి సెల్ చేస్తాం, కానీ ఈ లెవెల్ మళ్ళీ రివర్స్ అయ్యి పైకి ఈ లెవెల్ బ్రేక్ చేసుకొని వెళ్తే అప్పుడు పైకి వెళ్తుంది. బట్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకొని వెళ్ళలేదు, కిందికి వెళ్ళింది. ఓకే, అదే సెల్ ట్రెండ్లో కంటిన్యూ ఉంటే చూసారు కదా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చేవి వాళ్ళ. ఓకే, పివట్ వేసుకొని ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ పవర్ గ్రిడ్ చూద్దాం.
డెడ్ ఈజీ ట్రేడ్ అండి, ఈజీగా ప్రాఫిట్స్ పవర్ గ్రిడ్లో. ఒక రెడ్ క్యాండిల్ రెడ్ ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా మన పేషెంట్ ఇంకా కిందికి వెళ్తుందా అని మనం వెయిట్ చేస్తుంటే సైడ్ వేస్ ఉంది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, ఎక్కడ ఎగ్జిట్ అయినా మనం ప్రాఫిట్ అయ్యాలి. ఓకే, అండ్ గెయినర్స్ చూద్దాం. ఏషియన్ పెయింట్, ఏషియన్ పెయింట్ గెయినర్స్లో ఉంది కాబట్టి ఇంత పెద్ద రెడ్, ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్, రెడ్ గ్రీన్, ఇక్కడ బై చేస్తాం సమ్వేర్, ఇక్కడ బై చేస్తే ఎంతవరకు వెళ్ళింది చూసారు కదా, ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, పైన టార్గెట్ ఏం లేదు, ఎగ్జిట్ అయిపోవచ్చు తొందరగా. ఓకే, అండ్ రిలయన్స్, ఓకే, ఇక్కడ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా, కొంచెం రిస్కీ ట్రేడ్. ఈ గ్రీన్ క్యాండిల్ పడ్డాక నెక్స్ట్ ఈ మధ్యలో వచ్చినాక బై చేస్తాం మనం. ఓకే, రెడ్ పడ్డది కదా బేసికల్లీ. సో గ్రీన్ రెడ్ గ్రీన్, ఇక్కడ బై చేస్తాం, బై చేస్తే ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, టార్గెట్ క్లోజ్. అండ్ నెక్స్ట్ విప్రో చూద్దాం. ఎనీ ర్యాండమ్ స్టాక్ తీసుకుంటున్నాను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అండి. ఇది కొంచెం డిఫికల్ట్ ట్రేడ్ చూసారా, ఇది టాప్ గెయినర్స్లో ఉంది, బట్ ఇది ఒక సెల్ ట్రేడ్. ఓకే, గెయినర్స్లో ఎలా వచ్చింది అంటే గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయినాక ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ రెడ్, ఇక్కడ బై చేస్తాం, బై చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. మన టార్గెట్ వచ్చేసరికి ఇది, కానీ ప్రతిసారి రీచ్ అవ్వాలని గ్యారంటీ లేదు. ఈ లెవెల్, ఈ గ్యాప్ని ఫిల్ చేసింది, యాక్చువల్లీ సమ్వేర్ గ్యాప్ని ఫిల్ చేసింది అనుకోవాలి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదు పేషెంట్గా వెయిట్ చేస్తాను ఈ లెవెల్ వరకు అంటే రివర్స్ అయి పైకి వెళ్ళింది, లాస్ట్లో ఎగ్జిట్ అయిపోవాల్సిందే. ఓకే, అండ్ ఇంకా బిట్ కాయిన్ చూద్దాం. సో బిట్ కాయిన్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి, ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి పివట్. ఓకే, పివట్, బట్ ఇది మార్నింగ్ సెల్ చేస్తే ఈవినింగ్ రీచ్ అయింది, ఇంతసేపు ఎవరు వెయిట్ చేయరు మార్కెట్లో. సో అందుకే ఈ 2 రెడ్ క్యాన్స్ పడంగానే ఇక్కడికి వచ్చింది కదా, పివట్ దగ్గర కొంచెం ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు ఇంకా పేషెంట్ వెయిట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఇంకో ఛాన్స్ ఇచ్చింది ఎగ్జిట్ అవ్వడానికి. లేదు అంటే మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం పేషెన్స్ టెస్ట్ చేసింది, మళ్ళీ ఇక్కడ ఛాన్స్ ఇచ్చింది, ఇక్కడ లాస్ట్లో హిట్ అయింది లెవెల్. ఓకే, అండ్ డౌ జోన్స్ చూద్దాం. డౌ జోన్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, లేదా హాలిడే ఉంటుంది ఇవాళ చెప్పలేము. అండ్ డాలర్ చూద్దాం, యూఎస్ డాలర్. ఓకే, సో మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, రెడ్, ఇక్కడ సెల్ చేస్తే మన గ్రీన్ అనేది మన టార్గెట్ యాజ్ యూజువల్లీ దాని కింద వరకు వచ్చింది. లేదు పేషెంట్గా హోల్డ్ చేస్తానంటే కాసేపు ఇక్కడ ఆడుకొని ఇక్కడ 5 వరకు వెళ్ళింది, కానీ ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది. అండ్ చూసారు కదా ఎంత కింద వరకు వెళ్ళిందో, రెడ్ అనేది టార్గెట్, రెడ్ కూడా రీచ్ అయిపోయింది. ఎస్, అండ్ క్రూడ్ ఆయిల్ చూద్దాం. రెడ్ ఇక్కడ సెల్ చేస్తే మన గ్రీన్ టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోయింది. ఓకే, కానీ చాలాసేపు వెయిటింగ్ ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ గోల్డ్ చూద్దాం. సో గోల్డ్ ఓపెన్ అవ్వగానే బై చేయొచ్చు, కానీ చాలాసేపు సైడ్ వేస్లో ఉంది. మనకి ప్రాపర్ ఒక 12:33కి మధ్యాహ్నం బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చినాక ఎంత పెద్దగా వెళ్ళిందో చూసారు కదా, ఎంత పైకి వెళ్ళింది. దీని టార్గెట్ వచ్చేసరికి బ్లూ లెవెల్
ప్రతిరోజు ప్రతిసారి రీచ్ అవ్వాలని రూల్ లేదు. ఇక్కడ మధ్యలో ఈ లెవెల్కి మధ్యలో ఇక్కడ ఉంది. ఈ లెవెల్లో వరకు వెయిట్ చేయొచ్చు. మళ్ళీ కొంచెం రివర్స్ అయ్యి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉన్న ఈ లెవెల్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ టచ్ చేసి బ్రేక్ చేసి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, సో అది ఇవాల్టి చార్ట్స్. ఓకే, సో బేసికలీ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనకి ఈ లెవెల్స్ గీసుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. దాని తర్వాత లెవెల్ ఇంపార్టెంట్. లెవెల్ చూస్ చేసుకొని మనం ఎగ్జిట్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.